ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది నిన్నటి నుండి 13 మే నుండి స్టార్ట్ అయింది. ఎలా అప్లై చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం జరిగింది. చాలామంది అభ్యర్థులు చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో వాటినన్నింటినీ క్లియర్ చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నుంచి ఇప్పుడు దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్టు జాబ్ ఉద్యోగాలకు, డిఎస్సి ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యే ఏపీపీఎస్సి ఉద్యోగాల కోసం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది. శాంపుల్ పీడిఎఫ్ ఉంది టీజీ అకాడమీ యాప్లోనే. కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 69 రూపీస్కే మీకు అయితే అందిస్తున్నాము. సో టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపుల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఇదే కాకుండా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ సిలబస్ కోర్సు అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, ఒకరు ఎన్ని పోస్టులకు అప్లై చేయొచ్చు, మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఎన్ని పోస్టులకైనా అప్లై చేయొచ్చండి. మీకు 7th క్వాలిఫికేషన్ వరకు మాత్రమే మీరు చదువుకున్నారంటే ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు 10th వరకు మాత్రమే చదువుకున్నారంటే ఆఫీస్ సబార్డినేట్కి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందంటే ఆఫీస్ సబార్డినేట్కి, డ్రైవర్ పోస్టులకు, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే. డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు మాకు షార్ట్ హ్యాండ్ వచ్చు అంటే జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, తర్వాత వచ్చి స్టెనోగ్రఫీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు నాకు హయ్యర్కి సంబంధించి అలాగే లోయర్కి సంబంధించి టైప్ రైటింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి నేను టెక్నికల్ ఎగ్జామ్ రాశాను అంటే, సో డిగ్రీ అర్హతతో పాటు టెక్నికల్ సంబంధించిన ఏదైతే మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే మీరు జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, అలాగే కాపీస్ సంబంధించిన పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్ చదివాను, సో ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే రికార్డ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామినర్ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. సో మొత్తం 10 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో మీకు అర్హతలు బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అర్హతలు ఉంటే ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, 10,000 ఎందుకు కట్టాలి? సో 10,000కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే, మనకు అన్ని నోటిఫికేషన్లో క్లియర్గా ఈ పాయింట్ అనేది మెన్షన్ చేశారు 10,000కి సంబంధించి. అది స్టార్టింగ్లోనే కట్టాలా అని చెప్పి కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు. సో అది ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అండి. అది కేవలం మీకు జాబ్ వచ్చిన తర్వాత, సో జాబ్ వచ్చిన తర్వాత మీరు 10,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ అంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ట్రైనింగ్ సమయంలోనే. సో అటువంటప్పుడు ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 10,000 రూపాయలు అయితే జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇదే కాకుండా 5 lakh రూపీస్ బాండ్ ఉంటుంది. సో అది అమౌంట్ మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు 2 years బాండ్ రాసి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అది 2 yearsలో మీరు జాబ్ వదిలేస్తే 5 lakh రూపీస్ పే చేసేటట్టు బాండ్ రాసి ఇవ్వాలి. అమౌంట్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ 10,000 రూపాయలు మాత్రం అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద. ఓకే. నెక్స్ట్ అడుగుతున్న డౌట్ అంటే, నెగిటివ్ మార్కులు ఉన్నాయా అని అడుగుతున్నారు. కోర్టు జాబ్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవండి. ఎగ్జామ్ 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి? సో మనకు లాస్ట్ ఏదైతే నోటిఫికేషన్ 2022లో రిలీజ్ చేశారో టోటల్ ప్రాసెస్ని వితిన్ 5 months కంప్లీట్ చేసేసారండి. వితిన్ 5 months కంప్లీట్ చేసేసారు. మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 2 monthsకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సేమ్ ప్రజెంట్ కూడా వీళ్ళకి సంబంధించిన ప్రాసెస్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళకి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి సపరేట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో గవర్నమెంట్కి సంబంధించి ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ వాళ్ళెవరు డిఎస్సి వాళ్ళు కానీ ఎవరు కండక్ట్ చేయరు. సో కోర్టుకి సంబంధించే సపరేట్ వ్యవస్థ అయితే ఉంది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. కాబట్టి వీళ్ళకి సంబంధించిన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే, సో ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ జాబ్స్కి సంబంధించి మాత్రమే ప్రాసెస్ చూస్తుంది కాబట్టి త్వరగా టోటల్గా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. కాబట్టి వీళ్ళు వితిన్ 5 monthsలో నోటిఫికేషన్ టోటల్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 2 monthsకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ప్రజెంట్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన 2 monthsకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. దాని ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మనకు అప్లై ప్రాసెస్ అయిపోయిన తర్వాత 1 month తర్వాత ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండి చదవండి. మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, కరెంట్ అఫైర్స్ సంబంధించి సపరేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్ సంబంధించి
స్టడీ సర్టిఫికెట్స్ లేవు, ఏం చేయాలి? స్టడీ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. అట్లీస్ట్ 4 ఇయర్స్ అయితే ఉండాలి స్టడీ సర్టిఫికెట్స్. 4 ఇయర్స్ ఎలా అంటే, మీరు 4th నుండి 10th వరకు ఏ డిస్టిక్లో అయితే 4 ఇయర్స్ కంటిన్యూస్గా చదివింటారో ఆ డిస్టిక్ అనేది మీకు లోకల్ డిస్టిక్ అండి. సో ఆ స్టడీ సర్టిఫికెట్స్ పెడితే సరిపోతుంది. నా దగ్గర 6th to 10th ఉన్నాయి. సో నేను ఆ డిస్టిక్కి లోకల్ అవుతానంటే మీరు అవుతారండి. లేదంటే 4th నుండి 8th వరకు నా దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయి. సో నేను వాటిని అప్లోడ్ చేయొచ్చా అంటే అప్లోడ్ చేయొచ్చు. ఆ డిస్టిక్కి మీరు లోకల్ అవుతారు. మినిమం 4 ఇయర్స్ పైన మీరు స్టడీ సర్టిఫికెట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఆ డిస్టిక్కి మీరు లోకల్ అవుతారు. నేను ఓపెన్ స్కూల్ చదివాను, ప్రైవేట్ స్టడీ చదివాను, నా దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ లేవు, నేనేం చేయాలి? సో అటువంటి వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు జారీ చేస్తారండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ దాన్ని అప్లోడ్ చేయవచ్చు. సో దాన్ని తీసుకోండి. ఎంఆర్ఓ కార్యాలయాన్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. విఆర్ఓని కాంటాక్ట్ అయ్యారంటే ఫస్ట్. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ చెప్తారు. ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇప్పుడు ఆన్లైన్లో లేదనుకుంటాను ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది. సో దాన్ని మాన్యువల్గా ఇస్తున్నారు. సో మీరు విఆర్ఓ కాంటాక్ట్ అయ్యి మాన్యువల్గా రెసిడెన్సీ సర్టిఫికేట్ అడిగారంటే సో దానికి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం చెప్పి సో దానికి సంబంధించి అప్లై చేసుకొని రెసిడెన్సీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరి దగ్గర అయితే స్టడీ సర్టిఫికేట్స్ లేవు, మేము ప్రైవేట్ స్టడీ ఓపెన్ స్కూల్స్లో చదివాము అనే వాళ్ళు మాత్రం స్టడీ సర్టిఫికేట్స్ అయితే పెట్టండి. రెగ్యులర్గా చదివిన అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదే అండి, డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.